హలో మామ, నమస్తే. ఎలా ఉన్నారంతా? అంతా బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు చేపలు వేటగానే వెళ్తున్నాము. చేపలకు కావాల్సిన పిండి అయితే తయారు చేస్తున్నా, చూడండి చూపిస్తాను. ఇదైతే గోధుమ పిండి. గోధుమ పిండిలో తౌడైతే కలుపుకుందా, చూడండి. ఇదిగోండి, 1 2 కాసింత కలుపుకున్నాను. ఇందులో 2 అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి వీటిని. తర్వాత కజ్జికాయలు వేసే పప్పుల పొడి అయితే కలుపుకుందాం. ఇది పప్పుల పొడి చక్కెరతో మిక్స్ అయ్యి ఉంటుంది, అది కలుపుకోవాలి బాగా. బాగా చూడండి, మీరు కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా చేపలు అయితే పడతాయి. అది కలుపుదామా. తర్వాత ఇదైతే అత్రాసలకి వేసే పిండి, ఇది బియ్యం పిండి. బాగా ఇందులో వేసుకొని కలుపుకోవాలా. నీళ్ళు అయితే వేసి కలుపుకుందాం. ఇందులో కొద్దిగా వేసుకొని కలుపుకోవాలా. ఎక్కువ వేస్తే గిన ఇది తర్వాత బంక అయిపోతుంది, దేనికి ఉపయోగపడదు. బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత గట్టిగా అవుతుంది. బాగా ఇలాగే గట్టిగా ఎట్టి పిండి బాగా ఎంత గట్టిగా ఎత్తే అంత బాగా గాలాన్ని కలుసుకుంటా. ఇది కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చివరికి ఇలా ముద్దలా వేసుకోవాలా. ముద్దలా వేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని ఎట్లోకి వెళ్ళాలా. అప్పుడు చేపలు పడతాయి ఎట్లో, చూడండి చాలా అద్భుతంగా పడతాయి. అప్పుడు చూపిస్తా.